నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహిళా ఐఏఎస్ అధికారి మధ్య అక్రమ సంబంధం ఉంది అంటూ మొన్న మధ్య ఎన్టీవీలో ఒక కథనం ప్రసారమైంది. అందుకుగాను ఈరోజు ముగ్గురు ఎన్టీవీ రిపోర్ట్లను పోలీస్ అధికారులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. మరి ఏపీ విషయాన్ని మనం తీసుకున్నట్టయితే అక్కడ కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉద్దేశించి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, మంత్రి లోకేష్ గారిని ఉద్దేశించి, ఇంకా చెప్పాలి అంటే అక్కడ మహిళలను ఉద్దేశించి కూడా ఎన్నో వ్యాఖ్యలు, ఎన్నో కథనాలు ప్రసారం అవ్వడం, ప్రచురితం అవడం కూడా మనం చూసాం. మరి ఎందుకు తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో యాక్షన్స్ ఉండట్లేదు, లోపం ఎక్కడుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, మంత్రి కోమటిరెడ్డిపై ఎన్టీవీలో వచ్చిన ప్రచారానికి గాను ఈరోజు ముగ్గురు ఎన్టీవీ రిపోర్ట్లను అరెస్ట్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎందుకు అక్కడ ఇలా జరగట్లేదు, లోపం ఎక్కడుందంటారు? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా ఏ మీడియా సంస్థ అయినా సరే ఇవాళ పత్రికా విలువలు కానీ ప్రసార మాధ్యమాలకి కూడా కొన్ని విలువలు మెయింటైన్ చేసి తీరాలి. ఇవాళ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ ప్రభుత్వాల్లో ఏదైనా తప్పులు జరుగుతున్నా, ఏదైనా అవినీతి జరుగుతున్నా, నాయకుల్లో ఏదైనా పెడదోరణలు ఉన్నా వాటిని ఎత్తి చూపే హక్కు, వాళ్ళని ప్రశ్నించే హక్కు మీడియాకి ఎంతగా ఉంటుందో, అదే సందర్భంలో మీడియా సంస్థలు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఎటువంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. మాకు ప్రశ్నించే హక్కు ఉంది, కానీ మేము బాధ్యతాయుతంగా వ్యవహరించము అని అంటే మీడియాకి కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. మీడియా సంస్థలు వాళ్ళకు ఉన్న స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ, ముఖ్యంగా టీవీ ఛానల్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రతి ఛానల్కు కూడా ఏదో ఒక రకమైన పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుంది. మేము పారదర్శకంగా, న్యూట్రల్గా, ఎటువంటి రాజకీయ అఫిలియేషన్ లేకుండా వార్తలు ప్రసారం చేస్తున్నామని చెప్పని ఎంతగా చెప్పుకునే ప్రయత్నం చేసినా ఏదో ఒక రాజకీయ పార్టీకి అఫిలియేషన్ తోటే ఆ రాజకీయ ఎజెండాను అమలుపరచడం కోసమే ఇదే ఎన్టీవీ చూసాం మనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. ఆ పాలనలో జరగని తప్పుల్ని, జరగని కుంభకోణాలని ఎత్తి చూపుతూ వచ్చారు. జరిగినట్టుగా అంటే ఏ తప్పు జరగకపోయినా, ఏ కుంభకోణం జరగకపోయినా కూడా జరిగినట్టుగా చిత్రీకరిస్తూ వచ్చారు. అదే 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, ఎంత ప్రజాకంటకంగా పరిపాలన చేసినా, ఆయన పాలనలో ఎన్ని లోపాలున్నా, ఎన్ని ఆర్థిక అవకతవకలున్నా, ఎంత అవినీతి జరిగినా, ఎన్ని ఆక్రమణలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు జరిగినా ఎప్పుడూ ఎక్కడా వాటి గురించి ప్రస్తావన చేయరు. చివరి క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టినట్టుగా చిత్రీకరిస్తూ వచ్చారు. అదే సందర్భంలో ఇవాళ ఈ అంశం ఒక రాష్ట్ర మంత్రి గురించి, ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారిని గురించి ఈ విధమైన బాధ్యతారాహిత్యపు ప్రసారాలు చేసే ముందు ఒక్కసారి వాళ్ళ వెనకున్న కుటుంబాలు, వాళ్ళ స్థాయి, వాళ్ళ హోదాలని కూడా, ప్రజా జీవితంలో వాళ్ళకున్న విలువను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏ సోర్సు ఆధారంగా బేస్ చేసుకొని అంతటి స్థాయి వ్యక్తుల వ్యక్తిత్వానికి పాల్పడతా వీళ్ళు విధమైన కథనాలు ప్రసారం చేస్తారు. ఇవాళ ఆ విధమైన కథనాలు ప్రసారం చేసే ముందు 1-2 సార్లు సోర్స్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రాపరు ఎవిడెన్స్ చేతిలో పెట్టుకొని ఆ విధమైన వ్యక్తిత్వ హనాలకు పాల్పడే ధైర్యాన్ని కొడిగట్టాలి. ఇవాళ నువ్వు ఒక అధికారిని గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి, ఆ అధికారికి ఉండే అంటే కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలని పరిగణలోకి తీసుకోకుండా ఈ విధమైన కథనాలు ప్రసారం చేయటం వల్ల మరి ఈరోజు దాని కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళే హ్యాండిల్ చేయాలి. ఈ మధ్యకాలంలో ఈ వైఖరి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో మీరు చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి, ఆ సాక్షి కూడా పదే పదే తమ రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని ఆఖరికి లోకేష్ గారిని వాళ్ళ సాక్షి వాళ్ళ అఫీషియల్ పేజెస్లో కూడా మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి ఏ విధంగా వ్యక్తిత్వానికి పాల్పడింది చూసాం మనం. ఈ మధ్యకాలంలో చూసాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడ్డ ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ తెలుగుదేశం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు అని చెప్పని ఇమ్మీడియట్గా స్పందించిన లోకేష్ గారు, నాయకుల వ్యక్తిత్వానికి పాల్పడే ఈ విధమైన మార్ఫింగ్ సంస్కృతి మనం పెంచి పోషించొద్దు, ఇది సహేతుకం కాదు అని చెప్పని తన శ్రేణుల్ని హెచ్చరిస్తూ ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చిన్నాన్న హత్య జరిగితే ఆ హత్య వాస్తవాన్ని వక్రీకరిస్తూ
నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ మీడియాలో ప్రచురించారు. అలాగే వాళ్ళ సాక్షి ఛానల్లో ముందు దాన్ని సహజ మరణంగా ప్రసారం చేశారు. తర్వాత అది హత్య అని చెప్పని బయటకు వచ్చిన తర్వాత ఆ హత్యను చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ ప్రసారం చేశారు. మరి తర్వాత సిబిఐ విచారణలో తేలిన వాస్తవం ఏంటి? ఆ హత్యకు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? మరి ఈ విధంగా పలానా వాళ్ళు సూత్రధారులు, పాత్రధారులు అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత అయినా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డ ఆ సాక్షి ఏ సందర్భంలోనైనా సరే తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిందా? ఏ సందర్భంలోనైనా సరే ఆ రోజు మేము చేసిన ఆ ప్రసారాల్లో ఒక తప్పు దొర్లింది, చంద్రబాబు నాయుడు గారిని మేము దురుద్దేశపూరితంగా కానీ లేదు పొరపాటును కానీ వ్యక్తిత్వానికి పాల్పడి ఆయనకి ఆపాదించాము, కానీ ఇవాళ విచారణలో ఈ వాస్తవం తేడతెల్లమైందని చెప్పనే పశ్చాత్తాపాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వ్యక్తం చేశారా? అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఐఏఎస్ అధికారిని ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు తీసుకున్న సాహసోపేతమైన చర్యని తీసుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా కొంత ఉదాసీనత ప్రదర్శిస్తూనే వచ్చారు. నాలాంటి వాళ్ళం పదే పదే చాలా మీడియా చర్చల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించేవాళ్ళం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయనకి సంబంధం లేని ఒక హత్యని ఆపాదిస్తూ ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కఠినంగా వ్యవహరించితే బాగుంటుంది, ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న ఆ మీడియా సంస్థను కట్టడి చేస్తే బాగుంటుందని చెప్పని పదే పదే లేవనెత్తేవాళ్ళం. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కొంత ఉదాసీనత ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇదే సాక్షి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సతీమణికి సంబంధించిన సంస్థలు కాబట్టి అని చెప్పని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఐఎండ్పిఆర్ కమిషనర్ ద్వారా 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కూడా కట్టపెట్టుకున్నారు. అదే సందర్భంలో లక్షలాదిగా ఉన్న వాలంటీర్ల చేత ప్రభుత్వ ధనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత సాక్షి పత్రికను కొనుగోలు చేయించి సాక్షి పత్రిక సర్క్యులేషన్ కూడా పెంచుకున్నారు. అదే సందర్భంలో వందలాది మంది సాక్షికి సంబంధించిన సిబ్బందికి ఐఎండ్పిఆర్ ద్వారా, డిజిటల్ కార్పొరేషన్ ద్వారా, ఫైబర్ నెట్ ద్వారా జీతాలు చెల్లింపజేసుకున్నారు. ప్రభుత్వ డబ్బు వాళ్ళ సిబ్బందికి జీతాల రూపంలో ఇచ్చుకోవడం జరిగింది. ఇంతటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ సాక్షి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తున్న ఉదాసీనత చూస్తే 100% ఎందుకు ఇంత అంటే అపాత్రదానం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పత్రికా విలువలు పాటించినప్పుడు టీవీ ఛానల్గా వాళ్ళు ఆ ప్రసారపు విలువలు వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పేజెండాన్ని అమలు చేయడమే భాగంగా వాళ్ళ ప్రసారాలు వాళ్ళ ప్రచురణలు కొనసాగుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఒక పత్రికగా ఒక మీడియా సంస్థగా పరిగణలోకి తీసుకొని వాళ్ళ విషయంలో పత్రికా విలువలు, పత్రికా స్వేచ్ఛ, పత్రికా ప్రసారపు హక్కులు అని చెప్పని వాళ్ళని ఉపేక్షించడం మాత్రం 100% ఆక్షేపణీయం. ఎలా అయితే ఇవాళ ఎన్టీవీ తప్పు చేసింది అనుకున్నప్పుడు ఆ తప్పుకు బాధ్యులైన ఆ ఇన్పుట్ ఎడిటర్ని కానీ ఆ సిబ్బందిని కానీ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారో అదే విధమైన చర్యలు, అదే విధమైన చట్టపరమైన ప్రొసీడింగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీసుకుంటే అప్పుడు సాక్షి కట్టడవుద్ది. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి 2017 నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నడి బజార్లో చంద్రబాబు నాయుడు గారిని కాల్చాలి అన్న రోజునే చంద్రబాబు నాయుడు గారు చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి మీద కనుక చర్యలు తీసుకొని ఉన్నట్టయితే ఇవాళ వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రప్ప నరుగుతామనే స్థాయికి వాళ్ళ ఉన్మాదాన్ని ప్రదర్శించడానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నందువల్లే వైసీపీ పార్టీ అయినా వాళ్ళ నాయకులైనా వాళ్ళ సొంత మీడియా సాక్షి సంస్థలైనా సరే బరితెగించి మేము ఏ ప్రసారం చేయడానికైనా మాకు హక్కు ఉంది, ఏ విధంగా ప్రచురించడానికైనా మాకు హక్కు ఉందనే ఒక రకమైన బరితెగింపు ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అయినా సరే మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం అయినా సరే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏ నాయకుడి వ్యక్తిత్వానికి ఏ మీడియా సంస్థ పాల్పడ్డా సరే తాము కూడా అదే విధమైన కఠిన చర్యలు తీసుకోవడానికి సమాయత్తం కావాలని చెప్పని పౌర సమాజం తరఫున మనం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.